ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కలో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియో నాతో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గాయ్స్, మహేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే బిట్ కాయిన్. ఈ యొక్క బిట్ కాయిన్ వాల్యూ అనేది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సమయానికి దగ్గరగా 7 లక్షల పైనే ఉంది. ఈ యొక్క బిట్ కాయిన్ మనం క్రిప్టో కరెన్సీ అని అంటాము. దీన్ని సాతోషి నాకామోటో అనే వ్యక్తి కనిపెట్టడం జరిగింది. ఈ యొక్క వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సాధ్యమైనంత వరకు ఈ యొక్క బిట్ కాయిన్ గురించి చేయడం అనేది జరుగుతుంది. సో సాతోషి నాకామోటో అనేది ఒక వ్యక్తి పేరా లేదంటే సంస్థ పేరా అనేది ఇప్పటివరకు ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయకముందు సరదాగా నేను చాలాసార్లు యూట్యూబ్లో హిందీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేదంటే ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్స్లో కానీ మన తెలుగులో కూడా యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఈ యొక్క బిట్ కాయిన్ గురించి చూడడం జరిగింది. అప్పుడు నాకు అంతగా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు వీటితో సరదాగా నేను వర్క్ చేశాను. మనీ అయితే వచ్చింది. అయితే గత 2-3 నెలలుగా చూసుకున్నట్లయితే మీరు ఒక వెబ్సైట్లో పనిచేయండి, 1000 రూపాయలు గెలుచుకోండి అని చెప్పి చాలాసార్లు ఈ యొక్క బిట్ కాయిన్స్ గురించి వీడియోస్ చాలామంది చేశారు. అయితే నిజానికి మనకు అంత అమౌంట్ అయితే అక్కడి నుంచి రావడం లేదు. నేను ఆ యొక్క 8 months బ్యాక్ ఎంతవరకు కష్టపడ్డానో వాటి గురించి నేను ఏ వెబ్సైట్స్ అనేవి ఇప్పటి వరకు కూడా జెన్యూన్గా ఉన్నాయో అనే వాటి గురించి నేను 5 వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. మీరు కనుక నేను ఆ యొక్క వీడియోస్లో మీకు ఒక్కొక్క వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవి మీకు తప్పకుండా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆ యొక్క వీడియోస్ని చూడండి, బాగా ఎర్న్ చేయొచ్చు. ఓకేనా? ఆ యొక్క వీడియోస్లో మీకు ఎవ్రీ వెబ్సైట్స్ గురించి చాలా సింపుల్ వేగా బిట్ కాయిన్ సంపాదించే విధానం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఆ యొక్క వీడియోస్ని చూడడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఈ యొక్క బిట్ కాయిన్ అనేది ఏ ప్రభుత్వ నియంత్రణలో ఉండదు. నిరంతరం దీని ధర అనేది ఎప్పటికప్పుడు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ప్రపంచంలో చాలా దేశాలు అనేవి ఈ యొక్క బిట్ కాయిన్ వ్యాపార లావాదేవీలకు షేర్స్ కొనడానికి, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి షేర్ చేసుకోవడానికి కూడా ఉపయోగిస్తుంటారు. ఇండియన్ కరెన్సీ రూపంలో మీకు చెప్పినట్లయితే బాగా అర్థమవుతుంది. 1 రూపాయికి 100 పైసలు ఉంటాయి. మీ దగ్గర 100 పైసలు ఉంటే 1 రూపాయి ఉన్నట్టే కదా. అదేవిధంగా ఒక బిట్ కాయిన్కి 10 కోట్ల సాతోషిస్ ఉంటాయి అనమాట. ఇక్కడ సాతోషిస్ని మీరు పైసలుగా భావించండి. ఒక అరక్షణం వరకు ఒక బిట్ కాయిన్కి 10 కోట్ల పైసలు అనుకోండి. అంటే మీ దగ్గర 10 కోట్ల పైసలు కనుక ఉన్నట్లయితే ఒక బిట్ కాయిన్ ఉన్నట్లే. అంటే 10 కోట్ల సాతోషిస్ అనమాట. సో మీ దగ్గర 5 కోట్ల సాతోషిస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఉన్న వాల్యూ ప్రకారంగా ఒక బిట్ కాయిన్ 7 lakhs ఉంది అనమాట. సో మీ దగ్గర 5 crores సాతోషిస్ ఉంటే మీ దగ్గర 3.5 లక్షలు ఉన్నట్టే. చూసారు కదా? సో ఈ యొక్క బిట్ కాయిన్ అనేది మనం చూడలేము, తాకలేము. ఇదంతా ఒక డిజిటల్ కరెన్సీ అనమాట. ఇది డిజిటల్గా ఉంటుంది. ఇది భారతదేశంలో అయితే ఇంకా అధికారికంగా కరెన్సీగా లేదు, అలాగని బ్యాన్ కూడా చేయలేదు. మనకి 2 days బ్యాక్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మనకు ఒక సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ యొక్క బిట్ కాయిన్ సెండింగ్ లేదా ఈ యొక్క ఎలా ఉంటుంది ఈ యొక్క బిట్ కాయిన్ గురించి మనకి ఎంక్వైరీ చేస్తున్నారు. దీని ద్వారా మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు అవుతాయా లేదా అని చాలా సమావేశాలు అనేవి జరుగుతున్నాయి. ఇండియాలో అయితే ఇంకా దీన్ని బ్యాన్ చేయలేదు. బ్యాన్ కూడా చేసే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు కూడా వీటిని అంటే దీన్ని ఒక డిజిటల్ మార్కింగ్ ద్వారా యూజ్ చేస్తున్నారు చాలామంది. చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకు ఇండియాలో జెప్పే మరియు యూనోకాయిన్ అనేవి చాలా మంచి బిట్ కాయిన్ సెల్లర్స్ అండ్ బయర్స్ వెబ్సైట్స్గా ఉన్నాయి. ప్లే స్టోర్లో మనకు ఈ యొక్క జెప్పే మరియు యూనోకాయిన్ యాప్స్ కూడా లభిస్తున్నాయి. మామూలుగా డబ్బులకు ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ని పంపేటప్పుడు ఎవరు పంపారు, ఎవరికి పంపబడింది లేదా ఎవరు పంపారని తెలిసిపోతుంది. అంటే మీరు ఒక బ్యాంక్ అకౌంట్కి కనుక అమౌంట్ కనుక సెండ్ చేసినట్లయితే మీ యొక్క పేరు, అంతేకాకుండా వారి యొక్క పేరు కూడా తెలిసిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ బిట్ కాయిన్ రూపంలో అది అయితే సాధ్యం కాదు. ఎందుకంటే మీకు ఈ యొక్క బిట్ కాయిన్ని సెండ్ చేయడానికి ఒక అడ్రస్ అనేది ఇస్తారు. మీరు వేరొక అడ్రస్కి పంపించేటప్పుడు మీరు సెండ్ చేసిన మీ పేరు కానీ తీసుకున్న ఆ వ్యక్తి పేరు కానీ చాలా కష్టం అన్నమాట తెలుసుకోవడం అనేది. జెప్పే యూనోకాయిన్లో మనకు ఈ యొక్క బిట్ కాయిన్ అడ్రస్ కావాలంటే మనం మన ఆధార్ కార్డ్, అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా. సో అది ఒక ఫోటో, పాన్ కార్డు ఇస్తే మనకు బిట్ కాయిన్ అడ్రస్ అనేది ఈ యొక్క జెప్పే యూనోకాయిన్ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇటీవల చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో అది మీరు చూడొచ్చు.
అంతేకాకుండా మనం సంపాదించుకున్న బిట్ కాయిన్స్ ఆ సాతోషిస్లను ఈ యొక్క బిట్ కాయిన్ అడ్రస్ ద్వారా ఒకరు పంపుతూ మనం వేరొకరి నుంచి తీసుకుంటూ ఉండొచ్చు. జెప్పే యూనికాయిన్ ద్వారా మనం ఈ యొక్క బిట్ కాయిన్స్ని ఇండియన్ కరెన్సీలో కూడా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎర్న్ చేసిన ప్రతి పాయింట్ కూడా మనకు ఈ యొక్క జెప్పే కానీ యూనికాయిన్ కానీ వచ్చేస్తాయి. వీటిని మనం డైరెక్ట్గా ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ కనెక్ట్ చేసాం కాబట్టి వెంటనే వితిన్ సెకండ్స్లో మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ యొక్క డిజిటల్ కరెన్సీ అనేది మన ఇండియన్ కరెన్సీలోకి వచ్చేస్తుంది. సో ఇలా చేయడం అనేది చాలా సింపుల్ అనమాట. మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఫ్యూ మంత్స్ బ్యాక్ అనేది వానాక్రైమ్ అనేది చాలా మంది తెలిసే ఉంటుంది. ఈ వానాక్రైమ్ వైరస్ అనేది మనకి వెబ్సైట్స్ని అదేవిధంగా కంప్యూటర్స్ని హ్యాక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వానాక్రైమ్ హ్యాకర్స్ ఏం చేశారంటే మనీని బిట్ కాయిన్ రూపంలో అడగడం జరిగింది. సో ఈ బిట్ కాయిన్ ఏం చేశారంటే వీళ్ళు చాలా మంది కూడా వివిధ కంపెనీల వారు తమ యొక్క భద్రత కోసం లేదంటే వారి యొక్క సమాచారాన్ని వేరొకరికి వెళ్లకుండా ఉండడానికి ఈ హ్యాకర్స్కి మనీని బిట్ కాయిన్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో అప్పుడు మనకు బిట్ కాయిన్ వాల్యూ ఎంత ఉండిందంటే 1.5 lakh ఉండింది. సో ఎప్పుడైతే ఈ యొక్క వానాక్రైమ్ వైరస్ రావడం జరిగిందో అప్పటి నుంచి మనకి చాలా కంపెనీలు ఏం చేశారంటే బిట్ కాయిన్ని ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం జరిగింది. ఈ యొక్క కంపెనీలో చాలా ఎక్కువ మనీ పెట్టి మనకు ఈ యొక్క బిట్ కాయిన్స్ని కొనడం వల్ల విపరీతంగా ఈ యొక్క బిట్ కాయిన్స్ రేట్ అనేది పెరిగిపోయింది. ఎందుకంటే బిట్ కాయిన్స్ అనేవి చాలా పరిమితంగా ఉంటాయి. ఈ యొక్క పరిమితంగా ఉన్న బిట్ కాయిన్స్ని అధిక రేట్తో కొనడం వల్ల ఈ యొక్క వానాక్రైమ్ వైరస్ హ్యాకర్స్కి పంపించడం వల్ల మనకి ఈ యొక్క బిట్ కాయిన్స్కి విపరీతంగా డిమాండ్ అనేది పెరిగిపోయింది అనమాట. ఉదాహరణకి మీకు సింపుల్గా ఒక విషయం చెప్తాను. ఏంటంటే మనకు 500,000 రూపీస్ నోట్స్ బ్యాన్ చేసేటప్పుడు 100 రూపాయల నోటు ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉందో, సో 100 రూపాయల నోట్లు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయో సో వారికి మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకున్నాం అంటే మీకు మేము 1000 రూపాయలు ఇస్తాము, మీరు ఆ 100 నోట్లు ఒక 7 ఉంటే చాలు ఇవ్వండి ప్లీజ్ అని అడుకున్నాం కదా. సో అదే ఇక్కడ జరిగిందనమాట. మనం 1000 రూపాయలు ఇచ్చి 100 రూపాయల నోట్లు ఎలా అయితే తీసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా అదే విధంగా జరిగింది. సో మనకి అమౌంట్ అనేది వాళ్ళు క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ ద్వారా అడిగారు కాబట్టి మనం ఏం చేసామంటే మన యొక్క అమౌంట్ని బిట్ కాయిన్ కొనడానికి ఎక్కువగా స్టే చేసాం, అందులోని బిట్ కాయిన్ని కొనుక్కున్నాం. ఈ యొక్క మనీని ఏం చేసామంటే వారికి వానాక్రైమ్ హ్యాకర్స్ పంపించడం వల్ల విపరీతంగా ఈ యొక్క బిట్ కాయిన్ వాల్యూ అనేది పెరిగిపోయింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో ఇది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది బిట్ కాయిన్ గురించి. సో తప్పకుండా మీకు బిట్ కాయిన్ అనేది ఏ విధంగా ఎర్న్ చేయాలి లేదంటే చాలా తక్కువ సమయంలో బిట్ కాయిన్ని ఎలా ఎర్న్ చేయాలని చాలా టాపిక్స్ మీద నేను 5 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఈ యొక్క వీడియోస్ని మీరు మిస్ కాకండి. ఎందుకంటే మనకు యూట్యూబ్లో చాలా వరకు కొన్ని ఫేక్ వెబ్సైట్స్ గురించి చెప్పడం జరిగింది. నిజానికి నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయకముందే నేను ఆల్రెడీ చేశాను, దీని మీద వర్క్ చేశాను యూట్యూబ్లో చాలా వరకు. అయితే ఒక లిమిట్ దాటిన తర్వాత పే అవుట్ అనేది ఇవ్వాలి. ఒక వెబ్సైట్ కానీ ఏదైనా కానివ్వండి 5 lakhs పాయింట్స్ సాతోషిస్ దాటిన తర్వాత మీకు పే అవుట్ ఇస్తామని చెప్తే ఆ వెబ్సైట్లో చాలా వరకు హార్డ్ వర్క్ చేశాను. అయితే 5 lakh దాటిన తర్వాత పే అవుట్ కోసం సబ్మిట్ చేస్తే అసలు పే అవుట్ వచ్చేది కాదు. అప్పుడు చాలా కోపం వస్తుంది నాకు, ఏంటి ఇలాగ జరుగుతుంది, ఇది ఫేక్ వెబ్సైట్ లాగా ఉంది అనుకొని డిసైడ్ చేసిన దాన్ని ఫేక్ వెబ్సైట్స్ అని ఇలా చాలా వరకు ఉన్నాయి వెబ్సైట్స్. సో అలాంటి వాటిలో మీరు కనుక ఇంకా వర్క్ చేసినట్లయితే మీకు బిట్ కాయిన్ నిజంగా రాదేమో అన్న అపోహ అయితే కలుగుతుంది. కానీ నేను కొన్ని వెబ్సైట్స్ అయితే చెప్తాను, కొన్ని ఆల్రెడీ మీకు తెలిసినవే, అయితే చెప్పే విధానం తెలియకో మరేంటో తెలియదు. సో యూట్యూబ్లో వ్యూస్ కోసమో సంథింగ్ ఏదో అలా చేసి వాటి గురించి క్రిప్టో కరెన్సీ మీద కొంచెం బ్యాడ్ ఒపీనియన్ అయితే తేవడం జరిగింది. సో మీకైతే నేను కొన్ని ప్రూఫ్స్తో పాటుగా ఆ యొక్క వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఒక మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. బట్ ఏంటంటే కొంచెం స్టార్టింగ్లో కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఆ యొక్క వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో ద్వారా మీకు క్రిప్టో కరెన్సీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. కింద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా మీకు వాటికి రిప్లై ఇస్తాను. సాధ్యమైనంత వరకు వీడియోస్ని చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీకు జాబ్ నోటికి సంబంధించిన వీడియోస్ కానీ ఎక్కడైనా సరే మంచిగా ఫ్రీ మెటీరియల్ అందించే వెబ్సైట్స్ ఉంటాయి, వాటి గురించి రివ్యూ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్ వచ్చాయనుకోండి, ఆ యొక్క జాబ్ నోటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఛానల్ మొత్తం విజిట్ చేయండి. తప్పకుండా ఈ యొక్క వీడియోస్ అనేవి మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఎప్పటికప్పుడు పొందుతారు. జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీకు తెలుసుకోవడం వల్ల ఆ యొక్క జాబ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి,
ఆ యొక్క జాబ్స్ అనేవి మనకు ఎంతవరకు ఎలిజిబుల్, మనకి వాటికి అర్హత ఉందా లేదా, మన ఆ యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, శాలరీ ఎంత వస్తుంది, మనం ఆ శాలరీ తగ్గట్టుగా వివిధ ప్రదేశాల్లో కూడా జాబ్ చేయొచ్చా లేదా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. న్యూస్ పేపర్స్లో వచ్చే మంచి సమాచారం ఏదైనా ఉంటే అది కూడా మీకు అందించడం జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏమైనా మంచి టాపిక్స్ మీద కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా వాటి కోసం కూడా తప్పకుండా వీడియోస్ అనేది చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.